హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి తక్కువ బడ్జెట్లో G+2 ఉన్నటువంటి ఒక హౌస్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చూసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేవి ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలా ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ కనబడుతుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్లో కూడా వద్దామండి. ముందుగా ఒకసారి లొకేషన్ హైలైట్ చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి గుంటూరులో ఉంటుందండి. మనకి హైట్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 7 to 8 minutes డ్రైవ్లోనే మనము ఈ ప్రాపర్టీ కూడా రావచ్చండి. గుంటూరు మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 200 meters ఉంటుందండి. మనకి బస్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నిటి కూడా మనకి మంచి సౌకర్యంగా ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి. అలాగే మనం దగ్గరలోనే చూసుకున్నట్టయితే మనకి నారాయణ కాలేజ్ కానీ, అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మనకి అతి సమీపంలోనే ఉన్నాయండి. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే నాగోల్ కూడా మనకి కనెక్టివిటీ రోడ్ ఉందండి. అలాగే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ మనకి తర్మజ్పేట్ చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 10 minutes డ్రైవ్ ఉంటుందండి. ఇప్పుడు ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఈ ప్రాపర్టీ కనుక చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ ఫేజింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి. 79 గజాలలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి G+2 హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 2 BHKలో ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ మనకి సెకండ్ ఫ్లోర్ అయితే రెంట్కి ఇవ్వడం జరిగిందండి. మిడిల్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఓనర్స్ ఉంటున్నారండి. అయితే ఇందులో రెంటల్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే మనకి 16,000 అయితే మనకి ప్రజెంట్ అయితే రెంటల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి పెద్దంబర్పేట మున్సిపాలిటీలోకి వస్తుంది. ఇంకో విషయం కూడా ఏంటంటే అండి, ఈ ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి మనకి కేవలం మనకి 6 feet ఉంటుందండి. ఇది మాత్రం గమనించగలరు. వీడియో అనేది కంప్లీట్గా చూడండి. చూసినాక మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో ఇస్తున్నానండి. ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఇంకేమైనా ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలనుకున్నట్టయితే ఓనర్కి కాల్ చేస్తే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క ఫేజింగ్ కూడా చూసుకుందామండి. మనకి ఈస్ట్ ఫేజింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తారండి. ఫేజింగ్ వచ్చేసి మనకి 21.5 ఉంటుంది. డెప్త్ వచ్చేసి మనకి 33 ఉంటుంది. G+2లో ఉంటుందండి. పెద్దంబర్పేట మున్సిపాలిటీలోకి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కూడా చూసుకుందాం పదండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 BHK వచ్చింది అన్న చెప్పాం కదండి. 3 కూడా మనకి 2 BHK ఉంటుందండి. డ్రింకింగ్ వాటర్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆగ్నేయంలో స్టెప్స్ అనేది రావడం జరిగిందండి. ఈ స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే మనకు ఒక వాష్రూమ్ కూడా రావడం జరిగింది. అది వచ్చేసి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. దక్షిణ వైపు చూసుకున్నట్టయితే మనకి 1 feet వరకు కూడా గల్లీ ఉంటుందండి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టెనెంట్స్ ఉంటున్నారు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటున్నారండి. ఆ ఓనర్స్ ఉన్నటువంటి పోర్షన్ కూడా ఒకసారి చూపిస్తాను పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి బాల్కనీ కూడా చూసుకున్నట్టయితే మనకి 5.5 to 6 feet వరకు రావడం జరిగిందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రీలింగ్ వచ్చేసి మనకి స్టీల్ రీలింగ్ విత్ మనకి టఫ్ అండ్ గ్లాస్ తోటి రావడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా అన్ని కూడా మనకి సేమ్ డైమెన్షన్స్లలో రూమ్స్ ఉంటాయండి. ఇందులో నుంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓనర్ వాళ్ళు ఉంటున్నటువంటి పోర్షన్ కూడా చూపిస్తాను పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్ అని చెప్పుకున్నాం కదండి. మనకి సింహద్వారం చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుందండి. అలాగే మనం ఒకసారి హాల్ కూడా చూసుకుందాము. మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇక్కడ మనకి సోఫా సెట్ వేసుకున్నా కూడా ఇక్కడ టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చండి. అలాగే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో. మళ్ళొకసారి కూడా హాల్ కూడా చూసుకున్నామండి. మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇటువైపు అయితే మనకి ఒక 6 seater సోఫా సెట్ వేసుకున్నా కూడా ఇక్కడ మనకు ఒక సోఫా కూడా రావడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఫ్రిడ్జ్ పాయింట్, అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ చేసి ఒక 3 years అవుతుందండి. ఓనర్కి అవసరం ఉండి సేల్ అయితే పెట్టడం జరిగిందండి. ఓనర్ వచ్చేసి జాబ్ రావడం వల్ల షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి సేల్కి అయితే పెట్టడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. అంతకన్నా ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే హ్యాండ్ వాష్ గురించి కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాష్ బేసిన్ కూడా రావడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మనకి నైరుతిలో ఉంటుందండి. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే హౌస్ వచ్చేసి చాలా బాగుందండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి డైమెన్షన్ కూడా మనకి బెడ్రూమ్ వచ్చేసి మనకి 12/10 ఉంటుందండి. ఇలా చూసుకున్నట్టయితే మనకి 12 ఉంటుంది. ఇలా చూసుకున్నట్టయితే మనకి 10 ఉంటుందండి. చూసుకోవచ్చు, మనకి 5/6 మంచం వేసుకున్నాం కూడా. ఇది వచ్చేసి మనకి వాకింగ్ స్పేస్ అయితే ఇంత ఉందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పడమర నైరుతిలో వెంటిలేషన్ పరంగా ఒక విండో. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి సెల్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగిందండి. ఉత్తర నైరుతి ముఖంలో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి బీరో పాయింట్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. దీని డైమెన్షన్ చూసుకున్నట్టయితే మనకి ఇలా వచ్చేసి మనకి 8 feet ఉంటుందండి. ఇలా వెడల్పు చూసుకున్నట్టయితే మనకి 10 feet ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము.
అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు వచ్చేసి కబోర్డ్ అయితే వేసుకోవడం జరిగిందండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి 2.5 feet వరకు మనకి ఇక్కడ బెడ్ వేసుకున్నా కూడా 2.5/6 ఉంటుందండి. అలాగే చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ వెంటిలేషన్ పరంగా ఇక్కడ ఉత్తర వాయువులో మనకి విండో అనేది కూడా రావడం జరిగిందండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియా రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఆగ్నేయంలో ఒకసారి కిచెన్ చూసుకుందామండి. కిచెన్ చూసుకున్న ముందు ఒకసారి పూజా గది కూడా చూసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ కన్నా ముందు ఒకసారి పూజా గది కూడా చూసుకుందామండి. పూజా గది కూడా మనకి మంచిగా రావడం జరిగిందండి. కంఫర్టబుల్గా అయితే ఒకరు కూర్చొని పూజ చేసుకునేది వీలు ఉంది. పూజా గది ముందు కూడా మనకి స్పేస్ ఉంది కాబట్టి ఇంకొకరు కూడా కూర్చోవచ్చండి. కిచెన్ కూడా చూసుకోవచ్చండి. కంఫర్టబుల్గా అయితే ఒకరిద్దరు అయితే వర్క్ చేసుకునేది వీలుగా ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. తూర్పు ఆగ్నేయంలో మనకి విండో, అలాగే ఎగ్జాస్ట్ పాయింట్, అలాగే సెల్స్ అండ్ సజ్జా కూడా చూసుకుందామండి. అలాగే కింది వైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకున్నాము. ఈ ప్రాపర్టీ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసేసి ఒక ఫ్యామిలీకి అయితే 100% మనకి కంఫర్టబుల్గా అయితే సరిపోతుందండి. అలాగే చూసుకున్నట్టయితే ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్తో పాటు ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హెడ్ రూమ్ అనేది రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఆగ్నేయంలో ఉంటుంది, వర్షం నీళ్ళు కిందికి రాకుండా ఉండేందుకు. అలాగే ఒకసారి ఫ్లోరింగ్ కూడా చూసుకుందామండి. టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అయితే మనకి 3 years అయితే అవుతుందండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇది మనకి కనిపించేది వచ్చేసి నారాయణ కాలేజ్ అండి. ఇది వచ్చేసి గర్ల్స్ క్యాంపస్ అండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే నాగోల్ వచ్చేసి మనకి 11 kilometers ఉంటుందండి. జస్ట్ మనం డ్రైవ్ చూసుకున్నట్టయితే ఒక 15 minutes డ్రైవ్ ఉంటుంది. హైట్ నుంచి చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 3.2 kilometers ఉంటుందండి. చూసుకున్నట్టయితే ఒక 6 to 7 minutes మనకి హైత్నా నుంచి ఈ లొకేషన్ వరకు కూడా రావచ్చు అండి ఈ ప్రాపర్టీకి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 10 అంటే మనకి తర్మాజ్పేట్ ORR ఎగ్జిట్ నెంబర్ 10 వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 15 minutes డ్రైవ్ ఉంటుందండి. 13 to 15 minutes డ్రైవ్ ఉంటుంది. ఇందులో ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేది కంప్లీట్గా కూడా మీకు మెన్షన్ చేయడం జరిగిందండి. మళ్ళీ ఒకసారి కూడా చెప్తానండి. ఈస్ట్ ఫేజింగ్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి G+2 హౌస్ అండి. ఈచ్ ఫ్లోర్ కూడా చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా చూసుకున్నట్టయితే మనకి 2 BHK రావడం జరిగిందండి. ఇంతకుముందు నేను మీకు చూపించాను చూడండి. సేమ్ అదే విధంగా మనకి ఈ 3 floors అనేవి కూడా ఉంటాయండి. ఇందులో చూసుకున్నట్టయితే ప్రజెంట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఓనర్స్ ఉంటున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే రెంట్కి ఇవ్వడం జరిగిందండి. రెంటల్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ప్రజెంట్ అయితే 16,000 రెంట్ అన్నది కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అన్నది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి. ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ కనబడుతుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇంటి యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 65 lakhs చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇంటి మీద చూసుకున్నట్టయితే మనకి 15 lakhs వరకు బ్యాంక్ లోన్ అన్నది కూడా ఉందండి. మీరు ఈ ప్రాపర్టీకి రావాలనుకున్నట్టయితే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ కూడా ఇస్తున్నాను కాబట్టి ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి మనకి 6 feet ఉంటుందండి. ఇప్పుడు మనకి ఆ రోడ్ ఎంత వస్తుందో కూడా ఒకసారి ఎగ్జాంపుల్ కూడా ఒక రోడ్ చూపిస్తానండి. ఇప్పుడు మీరు చూసే రోడ్ వచ్చేసి అది 6 feet ఉంటుందండి. సేమ్ అదే విధంగా మనకి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి పెద్దంబర్పేట మున్సిపాలిటీలోకి వస్తుందండి. అలాగే సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చండి. ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి. మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 150 to 200 meter డిస్టెన్సే ఉంటుందండి. ఇంకా ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.